ముంబైలోని వాన్ఖడే స్టేడియంలో ఈరోజు వెస్టిండీస్ జింబాబ్వే జట్ల మధ్య సూపర్ 8 మ్యాచ్ జరగబోతోంది. సూపర్ 8లో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా తీవ్ర ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రతి మ్యాచ్ కూడా ప్రతి టీంకు చాలా ఇంపార్టెంటే, సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. ఇక రెండు టీంలు కూడా సూపర్ ఫామ్లో ఉన్నాయి. వెస్టిండీస్ విషయానికి వస్తే అందరికీ తెలిసిందే, వెస్టిండీస్ T20 ఫార్మాట్ అంటే చెలరేగిపోతారు. 6 మంది బ్యాట్స్మెన్లలో 7 మంది బ్యాట్స్మెన్లలో ఏ ఇద్దరు బ్యాట్స్మెన్లు చెలరేగిన వెస్టిండీస్ 170, 180 రన్స్ ఈజీగా చేస్తుంది. అయితే ఆ టీం ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే అదేదో డైలాగ్ చెప్పినట్టు ఒకవైపే చూడు అన్నట్టు వెస్టిండీస్ టీం మొత్తం హిట్టర్లతో నిండి ఉంటుంది. ఏ ఒక్కరు ఇద్దరు బ్యాట్స్మెన్లు సెట్ అయినా మ్యాచ్ను మార్చగలదు, అలాగే సిక్సర్లు ఈజీగా కొట్టగలదు. ఇదంతా ఒకవైపే. మరోవైపు ఏంటంటే నేపాల్పై కూడా ఓడిపోయిన చరిత్ర వెస్టిండీస్కు ఉంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీంలపై అయితే ఏకంగా సిరీస్లను కూడా కోల్పోయిన సందర్భం ఉంది. ఈ వరల్డ్ కప్లో అయితే ఇప్పటి వరకు మంచి ఫామ్లో ఉంది, మ్యాచ్ ఓడిపోలేదు. ఇంకా చెప్పాలంటే ఇంగ్లాండ్ జట్టును ఈజీగా ఓడించింది. సో వెస్టిండీస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ టీంలో బ్రెండన్ కింగ్ పెద్దగా ఫామ్లో లేకపోయినా కెప్టెన్ షేహోప్ లాస్ట్ మ్యాచ్లో రాణించాడు. ఇక సూపర్ ఫామ్లో ఉన్న సిమ్రన్ హెట్మైర్ మరోసారి తన వంతు తన స్థాయికి తగ్గట్టుగా ఆడిన వెస్టిండీస్ ఈజీగా గెలుస్తుంది. ఇతనికి రస్టన్ చెస్, రూథర్ఫోర్డ్, రోమన్ పావెల్, జసన్ హోల్డర్, షెఫర్డ్ ఇలా ఏ ఒక్కరు ఇద్దరు బ్యాట్స్మెన్లు సపోర్ట్ చేసినా వెస్టిండీస్ భారీ స్కోర్ చేయగలదు, వెస్టిండీస్ గెలవగలదు కూడా. ఇక బౌలింగ్లో అయితే ఇప్పటికైతే ఫామ్లో ఉన్నారు. కాకపోతే బౌలింగ్లో వెస్టిండీస్ ఎప్పుడు ఎలా బౌలింగ్ వేస్తారో తెలియదు. ఇక జింబాబ్వే వెస్టిండీస్తో పోల్చుకుంటే చూడ్డానికి పేపర్ మీద జింబాబ్వే స్ట్రాంగ్గా లేకపోయినప్పటికీ రియల్గా గ్రౌండ్లో మాత్రం ఆ జట్టు ఈ వరల్డ్ కప్లో ఎలాంటి విజయాలు నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. స్ట్రాంగ్ టీం అయినటువంటి ఆస్ట్రేలియాను సొంత గడ్డపై శ్రీలంకను సైతం ఓడించింది. సో ఈ మ్యాచ్ను కూడా వెస్టిండీస్ జింబాబ్వేను ఈజీగా తీసుకునే అవకాశమే లేదు. జింబాబ్వే టీంలో సైతం మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు. మరి ముఖ్యంగా ఇంతవరకు ఆ జట్టు ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ ఈ వరల్డ్ కప్లో ఒక్కసారి కూడా అవుట్ కాలేదు, 2 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. మరో ఓపెనర్ కూడా ఫామ్లో ఉన్నాడు, ర్యాన్ బుర్లు కూడా. అలాగే కెప్టెన్ సికిందర్ రాజా అవసరానికి బ్యాటింగ్లో రన్స్ ఉండడమే కాదు బౌలింగ్లో సైతం వికెట్లు తీస్తున్నాడు. ఇతనికి తోడు మిగతా బ్యాట్స్మెన్లు కూడా రాణిస్తే వెస్టిండీస్పై జింబాబ్వే గెలవడం కూడా పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. బౌలింగ్లో సైతం జింబాబ్వే సూపర్ ఫామ్లో ఉంది. సీనియర్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరంబానీ ఫామ్లో ఉంటే బ్రాడ్ ఎవన్స్ కూడా వికెట్లు తీస్తూ జింబాబ్వేకు గెలుపులో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక సికిందర్ రాజా బౌలింగ్లో సైతం ఫామ్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. సో రెండు టీంల మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరగబోతోంది. ఈ మ్యాచ్పై స్పందించిన వెస్టిండీస్ దిగ్గజం శివనారాయణన్ చంద్రపాల్ వెస్టిండీస్ ఈ మ్యాచ్లో ఓడిపోయినా ఆశ్చర్యం లేదని, ఎందుకంటే జింబాబ్వే ఇప్పటికే 2 వరుస విజయాలతో సంచలనాలు నమోదు చేసిందని, మరో సంచలనాన్ని క్రియేట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నాడు.